బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలు, శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. శివాలయాల్లో తెల్లవారుజాము నుంచి ఆలయ అధికారులు, పూజారులు అభిషేకాలు, హోమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక భక్తుల కోసం చలువ పందిర్లు, ప్రత్యేక క్యూ లైన్లు, త్రాగునీరు ఏర్పాట్లు చేశారు. ఆలయాలు, శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఇక శివాలయాల్లో తెల్లవారుజాము నుంచి ఆలయ అధికారులు, పూజారులు అభిషేకాలు, హోమాలు నిర్వహించి ఇక జాగరణలకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ చెప్పండి. ఇక మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ శైవ క్షేత్రాల్లో? అప్డేట్. వెన్నెల ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ముక్కోటి వేడుకలకు సర్వం సిద్ధమైంది. మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలు, శైవ క్షేత్రాలు ఆ పరమశివుడి నామస్మరణతో అయితే మారుమోగనున్నాయి. ఉదయం నుండే భక్తులు కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు చేసి శివాలయాలను దర్శించుకుంటున్నారు. శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, అర్చనలతో పాటు ఉపవాసానికి ఉపవాసంతో జాగరణ చేయనున్న నేపథ్యంలో రాత్రికి జాగరణ కోసం అందుకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా దేవాలయాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1000 స్తంభాల గుడి, సిద్ధేశ్వర ఆలయం, మెట్టు రామలింగేశ్వర ఆలయంతో పాటు ఐనవోలులోని మల్లికార్జున దేవస్థానం, రామప్ప, కాళేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయం, కురవి వీరభద్రుడి క్షేత్రం, పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంతో పాటు ఇతర శివాలయాలు, శైవ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం నుండే భక్తుల సందర్శన అయితే మొదలైంది. హన్మకొండ హయాగ్రీవాచారి గ్రౌండ్ లో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవార్లు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు వేడి తీవ్రత ఉండటంతో భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా భారీ కేడ్లను ఏర్పాటు చేశారు, క్యూ లైన్లను ఏర్పాటు చేశారు, చలువ పందిళ్లను వేశారు. అంతేకాకుండా భక్తులకి మంచినీటితో పాటు మజ్జిగ, పండ్లను కూడా అందించనున్నారు. ఈరోజు రామప్పలో జరిగే కళ్యాణానికి మంత్రి సీతక్క హాజరవనున్నారు. కాళేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయంలో కళ్యాణానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరవనున్నారు. 1000 స్తంభాల దేవాలయంలో జరిగే కళ్యాణానికి మంత్రి కొండా సురేఖ హాజరవనున్నారు. అలాగే కురవిలో జరిగే భవానీ సహిత వీరభద్రస్వామి కళ్యాణానికి ప్రభుత్వ వైపు మురళీ నాయక్ కూడా హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో దేవాలయాలన్నీ అయితే రంగులు, విద్యుత్ కాంతులతో, మామిడి తోరణాలతో, మాలలతో, ముద్దబంతి పూల దండలతో అలంకరించారు. మొత్తము ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవాలయాలన్నైతే ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. విన్నల రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. దీంట్లో భాగంగా పిల్లలను ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యం యొక్క కల్చరు, ఇది యొక్క శిల్పకళ సంపద గురించి తెలియజేయడానికి విద్యార్థులకు గైడ్ని ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళు వివరించడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళు మన యొక్క కల్చరు ఇవన్నీ వచ్చారు. ప్రభుత్వ పాఠశాల మాది. పిల్లలందరినీ ఎడ్యుకేషనల్ టూర్లో భాగంగా సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికి రామప్ప దేవాలయాన్ని సందర్శించడం, తర్వాత శిల్పకళ నైపుణ్యం గొప్పతనం వాళ్ళకి తెలియజేయడానికి మేము వచ్చాము. ఇక్కడ నుండి లక్నవరం కూడా వెళ్ళాము. మళ్ళీ
కూడా ఎడ్యుకేషనల్ టూర్లో భాగంగా మేము ఈ రేపు శివరాత్రి అనే పర్వదిన సందర్భంగా ముందు రోజు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కాకతీయుల చరిత్రలో ఘనకీర్తి, ప్రపంచ స్థాయిలో ఘనకీర్తి తీసుకొచ్చినటువంటి ఈ రామప్ప దేవాలయానికి మేము రావడం చాలా అదృష్టంగా మా పిల్లలకు చూపించడం ఆనందంగా భావిస్తూ మన శిల్పకళ యొక్క గొప్పతనాన్ని అన్నింటినీ కూడా గైడ్ ద్వారా వివరిస్తూ మరి పిల్లలకు మన చరిత్ర ఏంటి, మరి ఇక్కడ ఉన్నటువంటి శిల్ప కళా సంపదలకు అప్పుడు శిల్పులు ఎంత కష్టపడ్డారు, దీని యొక్క అన్ని విషయాల గురించి వాళ్ళకి విపులంగా గైడెన్స్ చెప్తూ అట్లే మేము కూడా వాళ్ళకి వివరిస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఇక్కడ మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ దీంట్లో భాగంగా పిల్లలను ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యం యొక్క